शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानामेकदन्तमुपास्महे। ॐ अखण्डब्रह्मचर्याय सुज्ञानाम्बुधिविहारिणे श्रीमहादेवस्वरूपाय नमो प्रेमानन्दसद्गुरुम्। ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ॐ वागर्तव्यवसम्पृक्तो वागर्तप्रतिपत्तये जगतः पितरो वन्दे पार्वती परमेश्वरौ। ॐ मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोतं मुख्यं श्रीरामदूतं शिरसा नमामि। ॐ आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ॐ सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहैः। ओम शांति शांति शांति। తపోవనము ఆశ్రమ సంస్థాపకులు సనాతన ధర్మ సమాజం వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు. వైశాఖ పురాణము 23వ అధ్యాయము వైశాఖ శుద్ధ ద్వాదశి మహాత్మ్యము. శృతకీర్తి మహారాజు విద్యాధరుని మరలా ఇట్లా అభ్యర్థిస్తున్నాడు. స్వామి, పవిత్రమైన అక్షయ తదియ యొక్క మహాత్మ్యమును దాని వైభవమును వివరించితిరి. మా జన్మ తరించినది. మాకు వైకుంఠ శుద్ధ ద్వాదశి మహాత్మ్యమును కూడా వివరించి పుణ్యం కట్టుకోండి అని అభ్యర్థించాడు. అంతటి శృతకీర్తి మహారాజు ప్రార్థించుటచే కాదనలేక వివరించుతున్నాడు. అన్ని మాసముల్లో వైశాఖ మాస మహాత్మ్యము శ్రేష్టమైనదని తెలుసు కదా. అట్టి వైశాఖ మాసంలో శుద్ధ ద్వాదశి తిథికున్న ప్రత్యేకత మిగుల ప్రశంసనీయమైనది. ఇది సర్వ పాపములను హరించు శక్తి కలిగి ఉన్నది. దేవాది దేవతలందరి చేతను శ్రీ మహావిష్ణువు చేతను కొనియాడబడింది. ఇంతటి మహాప్రశస్తమైన వైశాఖ శుద్ధ ద్వాదశి వ్రతము చేయకుండా ఎన్ని దాన ధర్మాలు చేసినను, ప్రజోపకరమైన తటాకములు బావులు మున్నగినవి తవ్వించుట వలనను, అన్నదాన వస్త్రదానము చేసినను, ఎన్ని చలివేంద్రాలు పెట్టినను నిష్ప్రయోజనమే. శ్రీహరికి అత్యంత ప్రీతికరమైన వైశాఖ శుద్ధ ద్వాదశి తిథి అందు ఉదయం నన్నే సూర్యోదయమైన తర్వాత స్నానము చేసి సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి. విష్ణు పూజలు చేయాలి. ఇట్లు చేసినచో గంగానది తీరమందు 1000 గోదానములు చేసిన ఫలితము పొందగలరు. ద్వాదశి నాడు సద్బ్రాహ్మణునికి ఒకరికి అన్నదానం చేసినచో కోట్లాది విప్రులకు అన్నదానం చేసినంత ఫలము లభించును. ద్వాదశి తిథి నాడు నువ్వులు తేనె పాత్రను దానము చేసినచో మరణించిన పిదప వైకుంఠ ప్రాప్తి నొందును. సూర్యచంద్ర గ్రహణ కాలములలో 1000 గోదానములు చేసినంత పుణ్యము లభించగలదు. వైశాఖ మాస ద్వాదశి తిథి యందు శ్రీ మహావిష్ణువును తులసీ దళములతో పూజింపవలేను. విష్ణు పూజకు తులసీ దళములు అత్యంత శ్రేష్టమైనది. అట్లు చేసినచో 7 తరాలకు వంశాభివృద్ధి జరుగును. యమలోకంలో నున్న తమ పితృదేవతలందరూ పాప విముక్తులై నరకము నుండి విష్ణులోకమునకు వెళ్ళి విష్ణు సాయుధ్యమును నొందగలరు. వైశాఖ మాస ద్వాదశి తిథి నాడు విష్ణు పూజలు చేసి విష్ణుమూర్తిని పితృదేవతలను స్మరించుకొని యమధర్మరాజును స్తుతించి నీటి పాత్రను పెరుగన్నమును దానము చేసినచో కాశీ ప్రయాగాది తీర్థముల యందు అన్నదాన సంతర్పణం చేసినంత పుణ్యము కలుగును. శక్తి కలవారు ఇతర దానములను కూడా చేయవచ్చును. సాలగ్రామ దానము, సువర్ణ దానము, ఆర్థిక సహాయమును చేసినచో అట్టివారు శ్రీమన్నారాయణుని కృపకు పాత్రులై తమ సర్వ పాపముల నుండి విముక్తి పొందగలరు. ఆనాడు శ్రీ మహావిష్ణువును పూజించి పంచామృత స్నానము చేయించినచో తమ వంశము వారినందరినీ ఉద్ధరించిన వారగుదురు. వారి పాపాలను నివృత్తి చేయగలరు. శ్రీ మహావిష్ణువును వైశాఖ మాస ద్వాదశి నాడు స్వచ్ఛమైన పాలతో అభిషేకం చేయించినచో గంగానదీ తీరములు అశ్వమేధ రాజసూయ యాగములు చేసినంత పుణ్యఫలము పొందగలరు. వైశాఖ మాస శుద్ధ ద్వాదశి తిథి యందు సద్బ్రాహ్మణుడైన ఒకనికి మామిడి పండు, చెరుకు రసము, పానకము, చలువచేయు పదార్థములను దానము చేసినచో వారు తమ సమస్త పాపముల నుండి విముక్తులగుదురు. సంసార బంధము నుండి విడిబడి మోక్షప్రాప్తి నొందగలరు. విప్రునకు తాంబూలములో దక్షిణ ఇచ్చుట మరవరాదు. అట్లే
మంచి గంధము, సుగంధ ద్రవ్యాలు, విసనకర్రలు కూడా దానము నివ్వవలెను. అట్లుగాక వీటన్నిటితో పాటు వారికి సేవలు కూడా చేసినచో వంశాభివృద్ధియు, పుత్ర పౌత్రాభివృద్ధియు, అష్టైశ్వర్యాభివృద్ధి కలిగి కలకాలం సుఖముగా జీవించగలరు. వైశాఖ పురాణము 23వ అధ్యాయము సమాప్తము. सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः।